జాతిరత్నాలు తర్వాత అనుదీప్ శివకార్తికేయన్తో చేసిన ప్రిన్స్ ఆశించినంత ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది. దీంతో తన తదుపరి సినిమాపై మరింత ఫోకస్ పెట్టారు. ప్రస్తుతం ఆయన విశ్వక్ సేన్, కయాదుల్ లోయర్తో కలిసి ఫంకీ అనే ప్రాజెక్ట్ను పూర్తి చేసే పనిలో ఉన్నారు. ఈ సినిమా మొదట్లో క్రిస్మస్ బరిలో ఉంటుందని టాక్ వినిపించినా ప్రమోషన్స్ ప్రారంభం కాకపోవడంతో రిలీజ్ వాయిదా పడిందని, త్వరలోనే ఫంకీ రిలీజ్ డేట్ ఖరారయ్యే అవకాశం ఉంది. అయితే ఈలోపే అనుదీప్ కెరీర్లోని ఒక పెద్ద సంచలనానికి తెరలేపిన వార్త టాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది. అదేంటంటే ఇప్పటి వరకు కామెడీ కథలకే పరిమితమైన అనుదీప్ తొలిసారిగా రూటు మార్చి ఒక సీరియస్ సబ్జెక్ట్ తో ప్రేక్షకులను అలరించడానికి రెడీ అవుతున్నాడట. అనుదీప్ కామెడీ టైమింగ్ ఎంత పవర్ఫుల్ లో అందరికీ తెలుసు. మరి ఆయన సీరియస్ కథను ఎలా డీల్ చేస్తారు, కథనం ఏ స్థాయిలో ప్రేక్షకులను కట్టిపడేస్తుంది అనేది ఆసక్తికరంగా మారింది. అయితే ఈ సీరియస్ ప్రాజెక్టుకు మరింత క్రేజ్ ను తీసుకొచ్చింది నేషనల్ క్రష్ రష్మిక మందన్న. అనుదీప్ డైరెక్షన్ లో రాబోతున్న ఈ సీరియస్ చిత్రంలో రష్మిక లీడ్ రోల్ పోషించబోతుందని సమాచారం. రష్మిక ప్రస్తుతం టాలీవుడ్ తో పాటు బాలీవుడ్ లోనూ వరుస సినిమాలతో దూసుకుపోతుంది. ఆమె కేవలం గ్లామర్ పాత్రలకే పరిమితం కాకుండా పర్ఫార్మెన్స్ కి స్కోప్ ఉన్న పాత్రలను ఎంచుకుంటూ తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపును సృష్టించుకుంటోంది. ఇటీవల విడుదలైన ది గర్ల్ ఫ్రెండ్స్ సినిమాలో ఆమె నటన చూస్తే ఈ విషయం స్పష్టమవుతుంది. కేవలం తన పర్ఫార్మెన్స్ తోనే మిగతా నటీనటులను, కథను డామినేట్ చేసే సత్తా రష్మికకు ఉంది. ప్రస్తుతం ఆమె మైజా లాంటి యాక్షన్ డ్రామాతో ప్రేక్షకులను అలరించడానికి రెడీ అవుతుంది. ఇప్పుడు అనుదీప్ తో చేయబోయే సినిమాకు కూడా ఒక నవ్వుల పండుగలా కాకుండా ఒక సాలిడ్ ఎమోషనల్ అండ్ సీరియస్ డ్రామాగా తెరకెక్కబోతున్నట్లు సినీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. కామెడీ సినిమాలకు కేర్ ఆఫ్ అడ్రస్ గా మారిన అనుదీప్ తన మొదటి సీరియస్ అటెంప్ట్ ను రష్మిక లాంటి టాలెంటెడ్ ఆర్టిస్ట్ తో చేస్తుండడం సినిమాపై అంచనాలను భారీగా పెంచేసింది. ఫంకీ సినిమా రిలీజ్ తర్వాత అనుదీప్ ఈ సీరియస్ ప్రాజెక్ట్ కి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులను మొదలు పెట్టబోతున్నట్లు తెలుస్తోంది. అనుదీప్ కామెడీకి అలవాటు పడిన ప్రేక్షకులకు ఇది ఒక సరికొత్త అనుభవాన్ని ఇవ్వడం ఖాయం.